గుంటూరు గురించి మనం చర్చించుకునే పోయే ముందు దాని ప్రాధాన్యతను కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. భారతదేశంలోనే గుంటూరు వాణిజ్య పంటలకు రాజధాని, అంటే కమర్షియల్ క్రాప్స్కి క్యాపిటల్ సిటీ అంటారు. అంటే ప్రధానంగా పొగాకు, పత్తి, మిర్చి, పసుపు ఈ 4 పంటలకి గుంటూరు దేశంలోనే రాజధానిగా ఉండేది. ఈ 4 పంటల్లో వ్యవసాయ ఉత్పత్తులు, అనుబంధ ఉత్పత్తులు అంటే మిర్చి, కారం, పసుపు, పసుపు పొడి, తర్వాత పొగాకు, సిగరెట్లు, ఇలా వీటన్నిటిని అనుబంధ పరిశ్రమలు, అనుబంధ రంగాలని, అనుబంధ ఉత్పత్తులను పరిగణలో తీసుకుంటే ఈ 4 పంటలకు సంబంధించినటువంటి టర్నోవర్ అంటే ఆదాయం కానీ ఏదైనా కానీ ఏటా 1,00,000 కోట్లు ఉంటుంది. భారతదేశంలోనే కమర్షియల్ క్రాప్స్ వాణిజ్య పంటల ద్వారా 1,00,000 కోట్లు టర్నోవర్ ఈ 4 పంటల ద్వారా వస్తుంది. అలాంటి ఈ గుంటూరు జిల్లాలో ఒక్కసారి 2024 సార్వత్రిక ఎన్నికలు అంటే జరగబోయే సార్వత్రిక ఎన్నికల్ని మనం ఒకసారి పరిశీలిస్తే అధికార పార్టీ వైకాపా అస్తవ్యస్తంగా తయారైంది. ఇన్సెక్యూరిటీ అంటే అభద్రతా భావం నెలకొంది ఆ పార్టీలో. 2019 ఎన్నికలను మనం పరిగణలో తీసుకుంటే ఒక గుంటూరు పశ్చిమ, గుంటూరు పార్లమెంటు తప్ప 6 అసెంబ్లీ నియోజకవర్గాలు వైకాపా గెలుపొందింది. పశ్చిమలో గెలుపొందిన మద్దాలగిరి కూడా తర్వాత వైకాపాలకు ఫిరాయించడంతో ఒక జయదేవ్ ఒక్కడు మాత్రమే మిగిలారు. అటువంటి పార్టీ త్వరలో జరగబోయే ఎన్నికల్లో అసలు అభద్రతాభావం, అభ్యర్థి సీట్ ఇస్తామంటే పారిపోయేవాళ్ళు ఎవరు, నిలబడడానికి ఎవరు దొరక తడకోకల్ని తీసుకొస్తా నిలబెడతా ఉన్నారు. ఇప్పటికీ వైకాపా గుంటూరు ఎంపీలు 3వ కృష్ణుడు తెర మీదకి వచ్చాడు. క్రికెటర్ అంబటి రాయుడిని తెర మీద తీసుకొచ్చారు. ఒక 2-3 నెలలు అంబటి రాయుడు పేరు ప్రధానంగా వచ్చింది. ఆయన పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రకరకాలుగా కొంత గ్రౌండ్ వర్క్ జరుగుతున్న దశలో అనూహ్యంగా అంబటి రాయుడు తెర మెరుగయ్యాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఉమారెడ్డి రమణ అంటే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరోలో చాలా కీలక నేతగా ఎదిగాడు. కేంద్ర మంత్రిగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. బాపట్ల, తెనాలి లోక్సభ నుంచి ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించాడు. ఇటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఉమారెడ్డి రకరకాల కారణాల వలన 2014 ఎన్నికల ముందు వైకాపాలో చేరడం, అది వేరే విధంగా ఆయన వైకాపాలో కొనసాగుతూ ఉన్నారు. ఆయన తనయుడు డాక్టర్ ఉమారెడ్డి వెంకటరమణ ఫిషరీస్లో ఆయన డాక్టరేట్ చేశాడు. ఆయన్ను అభ్యర్థిగా తెర మీద తీసుకొచ్చారు. ఒక 2-3 వారాలు ఉమారెడ్డి రమణ ఎంపీ అభ్యర్థిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 2-3 మీటింగులు ఏర్పాటు చేశారు. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణ ఇటువంటి కీలక నేతలు గుంటూరులో వచ్చి సమావేశాలు ఏర్పాటు చేయటం, ఉమారెడ్డి రమణ కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించడం, ఎంపీ అభ్యర్థిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఇలా 2-3 వారాలు కొనసాగింది. తరువాత జరిగిన మార్పుల్లో భాగంగా అనూహ్యంగా పొన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు అంటే కిలారి వెంకట రోసయ్య, మిర్చి వ్యాపారి కిలారి వెంకట రోసయ్య, కిలారి రోసయ్య అభ్యర్థిగా గుంటూరు లోక్సభ అభ్యర్థిగా తెర మీదకి వచ్చారు. అసలు కిలారి రోసయ్య తండ్రి కిలారి కోటేశ్వరరావు 1989లో గుంటూరు 2, అప్పట్లో 2 అనేవాళ్ళు, ఇప్పుడు పశ్చిమ అంటారు, 89లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి చదలవాడి జయరాంబాబు మీద ఓడిపోయాడు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఉన్న సమయంలో రోసయ్యకి తెలుగుదేశం పార్టీ తరఫున స్పైసెస్ బోర్డ్ డైరెక్టర్ పదవి కూడా ఇచ్చారు. తర్వాత గుంటూరు మిర్చి కమిషన్ వ్యాపారుల అసోసియేషన్ అధ్యక్షుడు కూడా రోసయ్య సుదీర్ఘకాలం కొనసాగారు. అంటే 4-5 తరాల నుంచి రోసయ్య తాత రోసయ్య, తండ్రి కిలారి కోటేశ్వరరావు, కుమారుడు రోసయ్య, ఈ ముగ్గురు కూడా కమిషన్ వ్యాపారులు, మిర్చి కమిషన్ వ్యాపారుల అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగారు. మిర్చి వ్యాపారిగా మంచి యార్డులో మంచి పట్టుంది. అటువంటి రోసయ్య 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెనాలిలో పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానంలో ఓడిపోయాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన కొన్నాళ్ళు చిరంజీవితో పాటు కాంగ్రెస్లో, తర్వాత రాజకీయాల నుంచి వైదొలిగి ప్రధానంగా కామ్గా ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటూ ఉన్నాడు. లావు కృష్ణదేవరాయలు గుంటూరు ఎంపీ టికెట్గా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న సమయంలో కృష్ణదేవరాయలు నర్సరావుపేట మార్చి రోసయ్యని ఎంపీ అభ్యర్థిగా తెర మీద తీసుకొచ్చారు. ఇలా సాగుతూ ఉన్న దశలో అనూహ్యంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం నుంచి వైకాపాలోకి ఫిరాయించడంతో వేణుగోపాల్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పెట్టి రోసయ్యని పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బదలాయించారు. ఇలా మొత్తం మీద రోసయ్య అదృష్టం బాగుండి సీనియర్ నేత ఒక్క ఛాన్స్ అనే జగన్ నినాదంలో సీనియర్ నేత దుళ్ళిపల్లి నరేంద్ర మీద 1000 ఓట్లతో గెలుపొందటం, అలా 5 ఏళ్ళు ఆయన శాసనసభ్యుడిగా కొనసాగగా రకరకాల అవినీతి ఆరోపణలు, వైకాపాలని ఒక వర్గం ప్రధానంగా ఆయన్ని వ్యతిరేకించడం, ఇట్లా జరుగుతున్న దశలో
2014లో అక్కడ తెలుగుదేశం అభ్యర్థి నరేంద్ర మీద ఓడిపోయిన రావి వెంకటరమణ వైకాపా అభ్యర్థి, అతను వెంకటరమణ వైకాపాలకు వర్గాన్ని రెచ్చగొడుతున్నాడని రోసే తన పలుకుబడి ఉపయోగించి రమణాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయించడం, ఇలా సాగుతున్న దశలో ప్రధానంగా అక్కడ ద్వితీయ శ్రేణి నాయకులు అనేక మంది రోసే మీద పార్టీలోనే ఫిర్యాదులు చేయడం ఇలా కొనసాగుతుంది. ఇప్పుడు రోసే అభ్యర్థిత్వం ఖరారైందని జయరామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డిని కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళ మద్దతు కావాలని కోరడం ఇలా జరిగింది. ఎంపీ అభ్యర్థిని ఇప్పుడు 3 సార్లు మార్చారు. ఒకవైపు అలా ఉంటే ఎమ్మెల్యేల అభ్యర్థులు మన పరిగణలో తీసుకుంటే, అంటే మద్దాల గిరి కూడా అటు ఫిరాయించినప్పుడు లెక్కేసుకుంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తెనాలి మినహా అన్ని చోట్ల అభ్యర్థులు మార్చారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 సార్లు గెలుపొంది, అంటే లోకేష్ మీద గెలుపొందినటువంటి రామకృష్ణారెడ్డి రేపు 24లో గెలుపొంది హ్యాట్రిక్ సాధిస్తారనుకునే దశలో ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోవటం, ఒక నెల రోజుల తర్వాత కాంగ్రెస్లో చేరటం, షర్మిలతో విభేదించానని చెప్పి మరలా వైకాపాలో చేరటం జరిగింది. ఆ నేపథ్యంలో ఒక 4-5 నెలల ముందు 2014లో మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థిగా తెర మీదకి వచ్చిన గంజి చిరంజీవి సమయంలో ఆయనకి అసెంబ్లీలో శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చిన సమయంలోనే మున్సిపల్ చైర్మన్గా 5 ఏళ్ళు కొనసాగాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 19లో లోకేష్ పోటీ చేయటం, అప్పుడు గంజి చిరంజీవి వైదొలగటం, ఇటీవల గంజి చిరంజీవి వైకాపాలకు ఫిరాయించడం, ఆయనకు ఆప్కో చైర్మన్ నామినేటెడ్ పదవి ఇవ్వటం, నియోజకవర్గ ఇన్ఛార్జిగా కేటాయించి అసెంబ్లీ నీదేనని చెప్పారు. ఇలా ఒక నెల రోజుల నుంచి ఆయన అభ్యర్థిని ప్రచారం చేయటం, అసలు ఆయన గెలుపొందడానికి మేమంతా కృషి చేస్తామని గుంటూరు నుంచి రాయపాటి రంగబాబు వెళ్ళి నీకు మద్దతు ఉంది, లోకేష్ని ఓడించి తీరుతానని చెప్పి నేను ప్రగల్భాలు పలకటం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అనూహ్యంగా గంజి చిరంజీవిని పక్కన పెట్టి మురుగుడు హనుమంతరావు కోడలు తెర మీద తీసుకొచ్చారు. ఇట్లా మామూలుగా రకరకాల కారణాలతో మంగళగిరిలో 3వ అభ్యర్థి తెర మీదకి వచ్చారు. ఇప్పటికి అది మంగళగిరి పరిస్థితి. ఒకవైపు లోకేష్ 2019లో ఓడిపోయిన తర్వాత 24లో ఇక్కడే గెలవడం కోసం అప్పటి నుంచి నియోజకవర్గంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు అనేకం ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎదిగాడు. ఇప్పుడు లోకేష్ మీద గెలవడం సాధ్యం కాదని గంటకోసారి అభ్యర్థిని మార్చే పరిస్థితి ఏర్పడింది. అది మంగళగిరికి వచ్చేసరికి ఆ పరిస్థితి. గుంటూరు తూర్పులో తీసుకుంటే 14-19లో గెలిచినటువంటి ముస్తాఫా హ్యాట్రిక్ సాధిస్తాడు 24లో గెలుపొంది అని చెప్పి భావిస్తున్న సమయంలో అతనికి అక్కడ ఆనవాయితీ ఒకటి అడ్డొచ్చి పోటీ చేస్తే ఓడిపోతాననే భయంతో, అంటే జానీ 2 సార్లు గెలిచి 3వసారి ఓడిపోయాడు. 83-85లో గెలుపొంది 94లో ఓడిపోయాడు. జియావుద్దీన్ 99, 94, 99లో గెలిచి 2004లో ఓడిపోయాడు. 3వసారి ఎవడు గెలవలేదు, నేను పోటీ చేసినా ఓడిపోతాననే భయంతో కూతురిని తెర మీద తీసుకొచ్చాడు. సరే, పార్టీ అంతరంగికంగా వచ్చిన సర్వేలో కూడా ముస్తాఫా కుటుంబం మీద వ్యతిరేకత ఉంది, అన్ని కాంట్రాక్టులన్నీ వాళ్ళే తీసుకుంటున్నారు, అభ్యర్థిని మారిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కానీ, లేకపోతే ముస్లింలో మహిళలకి ప్రాధాన్యత మహిళలు ఎవరు బయటికి రారు అనే ఉద్దేశంతో కానీ ముస్తాఫా కుమార్తెను తెర మీద తీసుకొచ్చారు. ఆ విధంగా ముస్తాఫా తెరమరుగయ్యాడు. పశ్చిమలో 2014లో తూర్పులో ఓడిపోయినటువంటి మద్దాల గిరిని పశ్చిమలో తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ గెలిపిస్తే, గెలిచినటువంటి 2-3 నెలలకి ఆయన పార్టీ ఫిరాయించి వైకాపాలో చేరాడు. వైకాపాలో చేరినటువంటి గిరికి ఒక ఏడాది క్రితం సీటు నీదే అని చెప్పని ఒక ఇండికేషన్ ఇచ్చి 19లో ఆయన మీద ఓడిపోయినటువంటి చంద్రగిరి యేసురత్నాన్ని గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నామినేటెడ్ పదవి ఇచ్చి ఒక ఏడాది క్రితం శాసనసభ నుంచి శాసన మండలికి అభ్యర్థిగా ఎమ్మెల్సీగా ఎన్నికై ఆయనకి ఎమ్మెల్సీ అవకాశం కల్పించి రూట్ క్లియర్ చేసాం, నీకే టికెట్ అని చెప్పి ఆయన జోకొడతా వచ్చారు. ఒక నెల రోజుల క్రితం, అంటే వైకాపా తొలి జాబితా 1-2 జాబితాల్లోనే రజని ఆమెని గుంటూరు పశ్చిమకు షిఫ్ట్ చేశారు. విడుదల రజని నేపథ్యం గతంలో ఆమె తెలుగుదేశం విశాఖపట్నంలో జరిగిన మీటింగ్లో హైటెక్ సిటీలో మీరు నాటిన మొక్కను నేను పెరిగి వృక్షాన్ని అయ్యానని చెప్పని పదే చెప్పింది. ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆ విధంగా పశ్చిమలో మద్దాలగిరి తెరమరుగైపోయాడు. ఇక పత్తిపాడులో ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసినటువంటి సుచరితను అనూహ్యంగా తాడికొండకు బదిలీ చేశారు. ఎందుకంటే ఇక్కడ నీ కుటుంబ సభ్యుల ప్రమేయం పెరిగి వ్యతిరేకత ఎక్కువగా ఉంది. నువ్వు గతంలో ఆమె ఫిరంగిపురం జెడ్పీటీసీకి పనిచేసింది, ఫిరంగిపురం ప్రాంతం, నువ్వు నీ సొంత ఊరు అక్కడ ఉంది కాబట్టి నేను తాడికొండకు బదిలిస్తున్నావు, షిఫ్ట్ చేస్తున్నావు అని చెప్పారు. తాడికొండ ఎందుకు షిఫ్ట్ చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి ఆమె శాసన మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిందని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో సుచరితను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు.
ఆ విధంగా పత్తిపాడులో అభ్యర్థి మారారు. తాడికొండలో మరి ఒక్క ఛాన్స్ పేరుతో అటు రాజధాని నిర్మించి హైకోర్టు నుంచి అన్ని డెవలప్ చేసినటువంటి ప్రాంతంలో కూడా శ్రీదేవి సునాయాసంగా గెలుపొందింది. 2000తో శ్రావణ్ కుమార్ ఓడిపోయాడు. ఈ సీటు మళ్ళీ తిరిగి మనం సునాయాసంగా గెలుస్తామని సుచేతన తెర మీద వచ్చి శ్రీదేవిని పక్కన పెట్టారు. ఇలా పత్తిపాడు, తాడికొండ, పొన్నూరులో కిలార్ రోసిని ఎప్పుడైతే ఎంపీ అభ్యర్థిగా మార్చారో అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం చేస్తున్న అంబటి రాంబాబు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆయన సోదరుడు అంబటి మురళిని పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తెర మీద తీసుకొచ్చారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు తెనాలిలో ఇంతవరకు అభ్యర్థిని మార్చలేదు. అయితే అక్కడ కూడా దాసరి కిరణ్ సీట్ ఇస్తారని చెప్తున్నారు. అయితే దాసరి కిరణ్ కుమారు వల్లభనేని బాలశౌరి శిష్యుడిగా తెర మీదకి వచ్చాడు. గతంలో బాలశౌరి తెనాలి ఎంపీగా ఉన్న సమయంలో అతనికి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి ఇప్పించారు. ఆ తర్వాత బాలశౌరితో పాటు జర్నీ చేశాడు. బాలశౌరి బందర్ ఎంపీగా ఉన్న సమయంలో ఆయన టీటీడీ బోర్డు మెంబర్షిప్ ఇప్పించాడు. ఈ యొక్క సినీ నిర్మాతగా ఉన్నాడు. ఇప్పుడు వైకాపా అభ్యర్థి తెనాల్లో దాసరి కిరణ్ అని పేరు పడుతుంది. మరి గురువు ఏమైనా జనసేనలో ఉండి బందర్ ఎంపీ టికెట్ అడుగుతున్నాడు బాలశౌరి. మరి శిష్యుడు వైకాపాలో కొనసాగి తెనాలి సీటు తెచ్చుకుంటాడా లేదా అనేది ఒక అంశం. అయితే 2019లో 6 అసెంబ్లీ సీట్లు గెలుపొందినా కూడా 6 అసెంబ్లీ సీట్లో 1,30,000 అసెంబ్లీ అభ్యర్థులు మెజారిటీ వస్తే జయదేవ్కు అన్నీ పోయి 5 నుంచి 10,000 మెజారిటీతో జయదేవ్ గెలుపొందాడు సునాయాసంగా. అంత బలమైనటువంటి సామాజిక వర్గం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంటే వైకాపా 2014లో వల్లభనేని బాలశౌరి కాపు సామాజిక వర్గం, 19లో వేణుగోపాల్ రెడ్డి సామాజిక వర్గానికి సీట్ ఇస్తే ఇప్పుడు మూడో కృష్ణుడిగా తెర మీద తీసుకొచ్చినటువంటి 3 కాపు సామాజిక వర్గాలని గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా తెర మీద తీసుకొచ్చారు. మరి అంటే ప్రధానమైనటువంటి సామాజిక వర్గాన్ని ఇక్కడ నెగ్లెక్ట్ చేశారు. గుంటూరు ఎంపీలుగా ఇప్పటివరకు పనిచేసిన వాళ్ళలో ఒక లాల్ జాన్ బాషా మిగిలిన వాళ్ళందరూ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. లాల్ జాన్ బాషా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచాడు. అటువంటి నియోజకవర్గంలో 2014లో ఈ జిల్లాలో కమ్మ సామాజిక వర్గాన్ని సీటు ఇవ్వకపోవడం వల్ల 2 చోట్ల ఓడిపోయాం. ఇక్కడ బాలశౌరి, అక్కడ అయోధ్యరామరెడ్డి ఓడిపోయారని 19లో ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి, అక్కడ కృష్ణదేవరాయలు సీట్ ఇచ్చినటువంటి వైకాపా ఈసారి వ్యూహం మార్చి అక్కడ బీసీలకి ఇక్కడ కాపులకు సీట్ ఇచ్చింది. దీంతో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ కేంద్రంలో ఈ పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం అభ్యర్థి సునాయాసంగా గెలుస్తాడని అందరూ చెబుతున్నారు. ఇంతవరకు అభ్యర్థులు ఎంపిక చేయలేకపోయింది. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పదే మారుస్తా మంగళగిరిలో 3 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చారు. గుంటూరు ఎంపీగా 3 సార్లు అసెంబ్లీ ఎంపీ అభ్యర్థులు మారారు. ఇలా రకరకాలుగా అభ్యర్థులు మారుస్తా అసలు పోటీ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళే లేకపోవడం, రకరకాలుగా అధికార పార్టీ అయ్యుండి అభ్యర్థులు కూడా సరైన రీతిలో ఎంపికలే చేసుకోలేని స్థితిలో వైకాపా ఉంది. ఇలా రకరకాలుగా నేపథ్యంలో సాగుతున్న ఎన్నికల్లో వైకాపా సరైనటువంటి అభ్యర్థుల్ని సకాలంలో పూర్తి స్థాయిలో ఎంపిక చేసుకోలేకపోయింది. మరి ఆ పార్టీ ఇక గెలవడం అనేది ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలా. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండే తాడేపల్లి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉంది, మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉంది. అదేవిధంగా ఆ పార్టీ సీనియర్ నేతగా ఉన్న అయోధ్యరామరెడ్డి కూడా ఈ పార్లమెంట్ లోక్సభ పరిధిలోకి వస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి లోక్సభ, తాడేపల్లి ఈ లోక్సభ పరిధిలోకి వస్తారు. ఇలా కీలకమైన నేతలంతా అంటే పేరుకి ఇతర నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా విడుదల రజనీ కానీ, అంబటి రాంబాబు కానీ, మేరుగు నాగార్జున కానీ, మంత్రులు వీళ్ళంతా కూడా, నందిగం సురేష్ ఇప్పుడు ఎంపీగా ఉన్న సురేష్ వీళ్ళంతా కూడా గుంటూరు లోక్సభ పరిధిలో ఓటర్లుగా ఉన్నారు. ఈ అన్నిటిని మనం పరిగణలో తీసుకుంటే వైకాపా పూర్తి స్థాయిలో సరైన అభ్యర్థులను పెట్టి తెలుగుదేశంకి ధీటైన పోటీ ఇస్తుందా లేదా అనేది గుంటూరు జిల్లాలో ప్రశ్నార్థకంగా ఉంది. మరి ఇదే పరిస్థితి కొనసాగితే ఎంపీతో పాటు ఆ 7 అసెంబ్లీ స్థానాలని టీడీపీ సునాయాసంగా గెలుచుకుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.